ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి మొన్న ఒక టీజర్ బయటకొచ్చింది. ఆ టీజర్‌కి ప్రారంభం ఘంటసాల గారి భగవద్గీత మొదలవుతుంది. అది భగవద్గీత, ఇది భగద్గీత. ఒక వ్యక్తిని కాలుతో తన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక చిన్న ఆయన సనాతన హిందూ ధర్మము ఇవన్నీ మాట్లాడుతున్నాడు. సమాజంలో ఉన్నటువంటి అందరూ వ్యక్తులు సినిమాలో పాత్రలు అవ్వచ్చు. ఆ ఘర్షణను పట్టుకొచ్చి ఇక్కడ రుద్దే ప్రయత్నం చేయదు. భరద్వాజ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి మొన్న ఒక టీజర్ బయటకొచ్చింది అవును, లేటెస్ట్గా. టీజర్ చూసారా? టీజర్ చూశాను నేను. టీజరు దాని చుట్టూ కొన్ని అది థియరీ రీమేక్ కాదరా నాయన అని మొత్తుకుంటున్నా కానీ ఎవడు వినే పరిస్థితుల్లో లేకుండా పోయింది. కాంట్రవర్సీలు అన్నీ లేపుతుంది దాని చుట్టూ. అవును, లేటెస్ట్గా మళ్ళీ ఇంకొకటి చూశాను. ఆ టీజర్లో ఒక వ్యక్తిని కాలుతో తన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక చిన్న ఇచ్చేస్తున్నారు. అంటే ఆ ఎవరినైతే తన్నాడు అంటే మొత్తం ముగ్గురిని కొడతాడు ఆ ట్రైలర్లో, ఆ టీజర్లో. ఆ టీజర్‌కి ప్రారంభం ఘంటసాల గారి భగవద్గీత మొదలవుతుంది. మొదలైన తర్వాత అది భగవద్గీత, ఇది భగద్గీత అని డైలాగు. ఓవరాల్ టీజర్ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఈ భగద్గీత అనేది బాగుంది. ఒక పంచ్ డైలాగ్తో ఒక టీజర్ వదలటం అనేది బాగానే ఉంది. ఫ్యాన్స్కి కనెక్ట్ అవుతుంది. అలాగే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ సినిమాలో అనే ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఆ గ్యారంటీ ఇచ్చాడు. ఆ మేరకు ఒక యాక్షన్ బిట్తో ఆ టీజర్ని ఎండ్ చేశారు. ఆ యాక్షన్ బిట్ దగ్గర ఇప్పుడు కాంట్రవర్సీ రైజ్ అయింది. అంటే ఇద్దరిని కొడతాడు, ఇద్దరు ఇలా వెళ్ళిపోతారు. ఒక బయట వెనక నుంచి వస్తున్న వాడిని కొడతాడు కాలుతో. కొట్టగానే ఇలా పడిపోతాడు. ఆ పడిపోతున్నటువంటి వ్యక్తి ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా మనకు ఆహార్యం అర్థమవుతోంది. అంటే ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు, ఇలా కట్టుకుని ఉన్నాడు, ఇలా పడిపోవటం. అంటే దీన్ని ఎలా చూస్తున్నాం అనే దగ్గర సమస్య. అంటే రంజాన్ మాసంలో ఇలాంటి టీజర్లు ఇలా కొట్టి కాలుతో కొట్టి టీజర్ రిలీజ్ చేయటం అనేది ఎలాంటి సెంటిమెంట్ని, అంటే ప్రజల సెంటిమెంట్ని హర్ట్ చేసేటువంటి వ్యవహారం కదా అన్న ధోరణిలో చర్చ జరుగుతోంది. అయితే ఎందుకు ఈ సందర్భంగా చర్చ జరుగుతోందంటే పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది ఈ మధ్య కాలంలో. కొంత తను రకరకాల కారణాల చేత సనాతనం అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు. ఉండటం మాత్రమే కాదు, ఆయన సనాతన హిందూ ధర్మము ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ప్రాయశ్చిత్త దీక్షలు ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నటువంటి నేపథ్యం ఒకటి ఉంది. అంటే పొలిటికల్ ఏరియాలో ఫైట్ జరుగుతోంది. ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి కార్యక్రమం అనేది ఒకటి జరుగుతోంది తిరుపతి ఇష్యూగా. తిరుపతి ప్రసాదం మీదుగా నడుస్తున్నటువంటి రాజకీయ గొడవల్లో ఆయన ప్రసంగాలు జనంలో ఉన్నాయి. ఈ ప్రసంగాలు నడుస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఈ టీజర్లో ఆయన ఒక ముస్లిం గెటప్లో ఉన్నటువంటి వ్యక్తిని కొట్టడం, కాలుతో కొట్టడం అనేది దీన్ని ఇష్యూ చేయడానికి కావలసినటువంటి పునాది అయితే ఉంది. ఈ పునాది ఉంది కాబట్టి మనం ఇష్యూ చేసేద్దామని మొదలుపెట్టారు. కానీ సినిమా వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్ అనేది మర్చిపోయి ఒక హీరో అనుకుందాం. ఒక హీరో అనుకున్నప్పుడు సినిమాలో క్యారెక్టర్లకి ఖచ్చితంగా కులము మతము ఉంటాయి. ఇప్పుడు ఆ ముందు కొట్టినటువంటి ఇద్దరు హిందువులు అయి ఉండొచ్చు, లేదు వాళ్ళిద్దరిలో ఒకడు హిందూ ఒకడు క్రిస్టియన్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ముస్లిం అని మనం అనుకోవడానికి అతని ఆహార్యం కనిపిస్తోంది. ఆ ఆహార్యం చూసి ముస్లిం అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ ముందు అటు ఇటు పడిపోయినటువంటి వాళ్ళ మతాలు ఏంటో మనకు తెలియదు కదా. వాళ్ళు కూడా ఇంకేదో మతం అయి ఉండొచ్చు, లేదు హిందువులే అయి ఉండొచ్చు. కానీ అదే సమాజంలో ఉన్నటువంటి అందరూ వ్యక్తులు సినిమాలో పాత్రలు అవ్వచ్చు. అంతే తప్ప పర్టికులర్గా ఈ క్యారెక్టరే ఉండాలి, ఈ క్యారెక్టర్ని మంచిగా చూపించాలి, ఈ క్యారెక్టర్ని చెడుగా చూపించాలి అనేటువంటి మోటివేషనల్ సినిమాలు కొన్ని జరుగుతాయి. కొన్ని చూసాం మనం ఆల్రెడీ. కానీ ఇది జనరల్గా కమర్షియల్ సినిమాలో అలాంటి పద్ధతుల్లో వెళ్ళరు వీళ్ళు. టోటల్గా అక్కడ ఒక ఏరియాకి సంబంధించినటువంటి గొడవ ఏదో ఉంది. అక్కడ బిజినెస్ మ్యాన్ మధ్య గొడవ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు.
ఒక కాప్ పొజిషన్లో ఈయన ఉన్నాడు. అంతే పోలీస్. ఉన్నాడు. అక్కడ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కోసం వెళ్ళినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. దాని మీద కంట్రోల్లోకి తీసుకోవటం కోసం ఒక యాక్షన్లోకి వెళ్ళాడు హీరో అని మాత్రమే అనుకుంటే, అక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు. అదే. వాళ్ళ వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవ్వచ్చు. ఈయన కంట్రోల్ చేయడం కోసం కొట్టొచ్చు. సినిమా పాత్రలు మాత్రమే చూడాలి. ఇది సినిమా, అవి పాత్రలు. పర్సనల్ ఏరియాలో జరుగుతున్న విషయాలు పట్టుకొచ్చి సినిమాలో కనిపించినటువంటి ఒక సీన్తో ముడిపెట్టి చూడటం. అంటే ఇలాంటి సందర్భం, ఇలాంటి సెన్సిటివ్ ఏరియాలో అంటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. సినిమా రిలీజ్ అయితే అసలు కాన్సెప్ట్ సినిమా గొడవ వేరు. సినిమా రిలీజ్ అయ్యాక ఏమిటి అనేది అది వేరే చర్చ. ఒకవేళ కాన్సెప్చువల్గా వ్యతిరేకత వ్యక్తం అయితే, కాన్సెప్చువల్గా ఒక కమ్యూనిటీ పట్ల వ్యతిరేక భావం సినిమాలో గనక వ్యక్తమైతే దాని మీద క్రిటిసిజం పెట్టడం వేరు. కానీ ఇక్కడ అతను కొట్టాడు అనేది ఒక్కటే పాయింట్ తీసుకొని సమగ్రంగా విషయం తెలియకుండా ముందే ఘర్షణకి దిగటం అనేది ఇబ్బంది. ఎందుకంటే సమాజంలో ప్రతి సినిమాల్లో కానీ, నవలల్లో కానీ, దేనిలో అయినా సరే, సాహిత్యంలో కానీ, కళారూపాల్లో కానీ ప్రదర్శించే క్యారెక్టర్లకి వాళ్ళు భారతీయులు అని చెప్పేస్తాం బ్రాడ్గా. కానీ భారతీయుడే, కానీ ఏ మతం, ఇదేమీ పర్టికులర్గా ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది సెక్యులర్ స్టేట్, ఇది లౌకిక ప్రజాస్వామిక దేశం. లౌకిక ప్రజాస్వామిక దేశం అంటే అన్ని మతాలని సమాదరించేటువంటి వ్యవస్థ ఉంది ఇక్కడ. కాబట్టి అందరూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఒక పంజాబీ మీద అటాక్ జరిగింది. ఒక హీరో ఒక పంజాబీని కొట్టాడు, ఒక సిక్ ఆహార్యంలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే మనం ఐడెంటిఫై చేయడానికి కొంతమంది కొన్ని మతాల్లో పర్టికులర్గా ఒక ఆహార్యం ఉంటుంది. ఉన్నప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మరి ఆ ముందు కొట్టిన వాళ్ళిద్దరికీ ఆ రకమైనటువంటి గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఏమనుకోవాలి అంటే హిందువులను కొట్టాడు అనే యాంగిల్ తీసుకుని హిందూ సంఘాల వాళ్ళు గొడవకి దిగితే, ఆ ముందు తన్నులు తిన్న వాళ్ళిద్దరూ హిందువులే అని క్లెయిమ్ చేసుకుని హిందూ సమాజం వాళ్ళు వచ్చి గొడవ చేస్తే ఏంటి పరిస్థితి? అలాగే వాళ్ళిద్దరిలో ఒకడు క్రిస్టియన్ అయి ఉండొచ్చు అని వాళ్ళు వస్తే రంగంలోకి. అందుకని ఈ టైంలో ఇలాంటి గొడవలు రైజ్ చేయటం, అంటే రైజ్ చేయడానికి వాళ్ళకు ఒక పునాది ఉంది. పునాది లేదు అని నేను అంటలేదు, కానీ ఇది కాదు సమయం. సినిమా రిలీజ్ అయిన తర్వాత దానిలో ఏదైనా పర్టికులర్గా ఒక కమ్యూనిటీ గురించో లేకపోతే ఇంకో దాని గురించో వ్యతిరేక భావజాలం బలంగా వ్యక్తం చేస్తే దాని మీద ఘర్షణకు దిగటం ఓకే. ఇప్పుడు చాలా కేరళ స్టోరీ మీద గొడవ జరుగుతోంది సమాజంలో. ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఎలాగూ క్రిటిసిజం వస్తుంది. ఇప్పుడు ఆ మధ్య గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి సినిమా మీద విపరీతంగా చర్చ జరిగింది. ఇలాంటి విషయాల్లో సమాజం రియాక్ట్ అవుతుంది, ఘర్షణ పడతారు, అది వేరు. కానీ ఫలానా మతం క్యారెక్టర్ని ఫలానా మతం హీరో కొట్టాడు, ఈ క్యారెక్టర్ ఏమిటో తెలియదు. ఈ క్యారెక్టర్ పేరు భగత్ సింగ్ అన్నాడు ఆయన. భగత్ సింగ్ హిందూ కాదు, ఆయన సిక్కు. కాబట్టి ఇన్ని గొడవలు ఉన్నాయి అక్కడ. ఇవన్నిటి కోణంలో చూస్తే దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఒక అనవసరమైన విషయాన్ని తీసుకుని ఇది సినిమాకి ఉపయోగపడితే పడవచ్చు, అంటే ఒక క్యూరియాసిటీ. అంటే ఇక్కడ కొట్టాడు కాబట్టి సినిమాలో దీనికి సంబంధించిన కొనసాగింపు ఆర్గ్యుమెంటు ఏదైనా ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ ఇస్లాం మీద మాట్లాడుతూ సినిమాలు తీస్తున్న వాళ్ళు చాలామంది ఆ ఏరియాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి అదే రోజు రిలీజ్ అవుతున్నటువంటి ఇంకో సినిమా ఉంది, దురంధర్. అందులో డైలాగ్స్ విన్నాం మనం. అంటే పాకిస్తాన్ భవిష్యత్తు డిసైడ్ చేసేది భారత్ అనే డైలాగ్ ఉంది దానిలో. కాబట్టి అక్కడ ఘర్షణ పడండి, ఆ ఘర్షణను పట్టుకొచ్చి ఇక్కడ రుద్దే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి భావజాలం వ్యక్తమైతే దాని గురించి విడిగా మాట్లాడుకోవచ్చు.